హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీఎంసెట్లో బైపీసీ స్ట్రీమ్లో బీ ఫార్మసీ ఫార్మ్ డీకి సంబంధించి ప్రజెంట్ ఇంతవరకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్, వెరిఫికేషన్ ప్రాసెస్, వెబర్స్ని కంప్లీట్ చేశారనమాట. సో ఫర్దర్గా మనకి అలాట్మెంట్కి సంబంధించి అప్డేట్ రావడం జరిగింది. అంటే అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఏ టైంకి రిలీజ్ చేస్తారో మనకి అప్డేట్ రావడం జరిగింది అనమాట. సో ఈ వీడియోలో మనకి బీ ఫార్మసీ ఫార్మ్ డీకి సంబంధించి అలాట్మెంట్ ఏ టైంకి వస్తుంది, అలాట్మెంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, చేసుకున్న తర్వాత మనం ఫర్దర్గా రిపోర్టింగ్ ఎలా చేయాలి, ఎప్పటిలోపు చేయాలి, సో వీడియో గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే ముందుగా మనం బీ ఫార్మసీ ఫార్మ్ డీకి సంబంధించి అలాట్మెంట్ ఏ టైంకి రిలీజ్ చేస్తారో చూసుకుంటే, సో దీనికోసం ముందుగా మీరు ఏం చేయాలంటే సైట్ ఓపెన్ చేసి సైట్లో సో డీటెయిల్ నోటిఫికేషన్ ఓపెన్ చేసి అందులో లాస్ట్లో ఇక్కడ మనకి సెకండ్ పాయింట్ కనిపిస్తుంది కదా, ద అలాట్మెంట్ విల్ బీ ప్లేస్డ్ ఆన్ 11th December ఆఫ్టర్ 6 PM నుంచి మనకి ఇవ్వడం జరిగింది. అంటే టుమారో ఈవినింగ్ 6 PMకి మనకి అలాట్మెంట్ రిలీజ్ చేస్తారనమాట. సో రిలీజ్ చేసిన తర్వాత మనకి సైట్ ఈ విధంగా యాక్టివేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ క్లిక్ చేసి మీ ఏపీఎంసెట్ హాల్ టికెట్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీకు అలాట్మెంట్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీకు సీట్ వచ్చి ఉంటే మీకు అలాట్మెంట్ ఓపెన్ అవుతుంది, లేదా మీకు రాకుంటే సో నో సీట్ అలాట్ అని చెప్పి మీకు రావడం జరుగుతుంది. సీట్ రాని వాళ్ళు మీరు మళ్ళీ సెకండ్ వేలో ట్రై చేయొచ్చు. ఇంకా ఫర్దర్గా మనం అలాట్మెంట్ ఎలా ఉంటుంది, సో అలాట్మెంట్లో మనకి ఏ కాలేజ్ వచ్చిందో ఎలా తెలుసుకోవాలో చూసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇందులో సో మీ ఏపీఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, మీ ఏపీఎంసెట్ ర్యాంక్, మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ జెండర్, ఇంకా లాస్ట్గా మీ కేటగిరీ, పక్కన మీకు రీంబర్స్మెంట్ ఎస్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు ఎస్ ఉంటే మీకు రీంబర్స్మెంట్ వస్తుంది. సో వీటి కింద మనకి సో ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఫేజ్ 1 చెప్పేసి మనకి కనిపిస్తుంది అనమాట. సో ఇందులో మనకి వీటి కిందే మీకు కాలేజ్ కనిపిస్తుంది, అంటే మీకు ఏ కాలేజ్ వచ్చిందో మీరు తెలుసుకోవచ్చు. సో కాలేజ్ చూసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే కింద జాగ్రత్తగా గమనించండి. సో ఇందులో మీకు ట్యూషన్ ఫీ ఫిక్స్డ్ ఫర్ ద కాలేజ్ అండ్ కోర్స్ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది అనమాట. అక్కడ మీకు కాలేజ్ ఫీ కనిపిస్తుంది. సో దాని కింద ట్యూషన్ ఫీ టు బీ పెయిడ్ బై ద క్యాండిడేట్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. అక్కడ మీకు జీరో ఉంటే మీరు కాలేజ్కి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. మీకు జీరో కాకుండా అమౌంట్ ఉంటే మీరు కాలేజ్కి పే చేయాలన్నమాట. సో ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్లో ఇన్కమ్ వచ్చేసి 2,50,000 కంటే తక్కువగా ఉంటుందో సో వాళ్ళకి రీంబర్స్మెంట్ వస్తుంది. సో 2,50,000 కంటే ఎక్కువ ఉంటే వాళ్ళకి రీంబర్స్మెంట్ రాదనమాట. మళ్ళీ చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ట్యూషన్ ఫీ టు బీ పెయిడ్ బై ద క్యాండిడేట్ దగ్గర మీకు జీరో ఉంటే సో మీరు అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. మీకు అక్కడ అమౌంట్ కనిపిస్తే మీరు అమౌంట్ పే చేయాలన్నమాట. కాబట్టి కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడా మీ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ అమౌంట్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని మీరు ఫర్దర్గా అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని మీ అలాట్మెంట్ జిరాక్స్ తీసుకోండి. అలానే అలాట్మెంట్తో పాటు మీ ఏపీఎంసెట్ ర్యాంక్ కార్డ్, మీ 10th క్లాస్ మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, మీ ఇన్కమ్ సర్టిఫికేట్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్, మీ ఇంటర్ టీసీ, స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 6th to ఇంటర్మీడియట్, అలానే ఓసీ వాళ్ళకి సంబంధించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, మీ ఫొటోస్, మీ ఆధార్ కార్డ్, మీ పేరెంట్స్ ఆధార్ కార్డ్, మీ బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం మీరు జిరాక్స్ తీసుకోండి. మీరు కంపల్సరీగా 2 సెట్ జిరాక్స్ తీసుకోండి. సో జిరాక్స్ తీసుకున్న తర్వాత మీ ఒరిజినల్స్ ప్లస్ జిరాక్స్ తీసుకుని వెళ్ళి మీరు సో 11th December నుంచి 14th December మీరు కాలేజీలో రిపోర్ట్ చేయాలన్నమాట. 14th Decemberలో మీరు కాలేజీలో రిపోర్టింగ్ చేయకుంటే మీ సీట్ క్యాన్సిల్ చేస్తారు. కాబట్టి మీరు కంపల్సరీగా మర్చిపోకుండా 14th Decemberలో మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేయండి. సో ఈ విధంగా మనకి ఏపీఎంసెట్లో బైపీసీ స్ట్రీమ్లో బీ ఫార్మసీ ఫార్మ్ డీకి సంబంధించి అలాట్మెంట్ ప్రాసెస్ జరుగుతుందన్నమాట. సో వీటికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.